కొన్ని హాస్పిటల్స్‌లో పేషెంట్స్ ఇప్పుడు ఫర్టిలిటీ ప్లానింగ్‌కి వచ్చినప్పుడు అసలు ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ వ్యాక్సినేషన్స్ అయినాయా లేదా? వాళ్ళ హెల్త్ ఎలా ఉంది? బ్లడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే ఏమేం స్టెప్స్ తీసుకోవాలి అనేది మీ సజెషన్‌లో ఏమేమి ఉంటాయి జాగ్రత్తలు? చాలామంది ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అనేది మర్చిపోయారు. నిన్న కూడా ఒక పేషెంట్ వచ్చింది. సో 6 మంత్స్ నుంచి ఎగ్ పెరగని టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఎవాల్యుయేషన్ చేస్తే హెచ్‌పి వాస్ 8.5. సివిపి కూడా ఇంపార్టెంట్ కదా. సో అనీమియా ఉంది పేషెంట్కి, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే అనీమియా కెన్ ఆల్సో కాజ్ ఒబిలియన్ డిస్రెగ్యులేషన్. ఒవిలేషన్ కాదు. సో జనరల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే లాస్ట్ 3 మంత్స్లో హౌ ఇస్ దర్ బాడీ స్టేటస్, స్ట్రెస్లు ఉన్నారా, నిద్ర సరిగ్గా లేదు, అండ్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఎస్పెషలీ చాలా మందికి థైరాయిడ్ వల్ల మిస్క్యారేజెస్ అవుతాయి, సబ్ ఫర్టిలిటీ వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో థైరాయిడ్ ఎవాల్యుయేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఇరెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయనుకోండి, ఆల్వేస్ విల్ కన్సిడర్ ఇట్ యాస్ పిసిఓడి. బట్ దెర్ ఆర్ యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ఇర్రెగ్యులర్గా స్పాటింగ్ అవుతుంది, పాలిప్స్ ఉండొచ్చు. అది కాకుండా ప్రొలాక్టిన్ లెవెల్స్ హై ఉన్నా కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. సో ఈ హిస్టరీ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా ఫోలిక్ యాసిడ్ వాడడం కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ వాడడం కానివ్వండి, లాస్ట్ 3 మంత్స్ బాడీ ఎలా ఉంది. సో లాస్ట్ 3 మంత్స్ ప్రిపరేషన్ ఫర్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బికాస్ ఎగ్ అయినా స్పర్మ్ అయినా 70 days బాడీలో పెరుగుతుంది కాబట్టి లాస్ట్ 70 days ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేసుకున్నాక విల్ గివ్ దెమ్ సమ్ టైమ్. ఒక 2 months ప్రిపేర్ అయిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటే బెటర్.